సింహగిరి ప్రదక్షిణలో ముఖ్యంగా హనుమంతవాక దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు హనుమంతవాక దగ్గర చూసుకుంటే అక్కడ పోలీసులు రోపార్టీని ఏర్పాటు చేసి అక్కడ భక్తుల్ని విడిచిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రధాన రహదారి మీదుగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు అయితే ఇప్పటికీ కూడా రోపార్టీని ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు జన ప్రవాహం అటు సింహగిరి ప్రదక్షిణ చేసుకుంటున్న క్రమంలో విశాలాక్షి నగర్లోకి ప్రవేశిస్తున్న మార్గంలో ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఉంటున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉదయం నుంచే గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ అనేది ఒక అద్భుతమైన క్రతువుగా మనం భావించవచ్చు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడికి చేరుకుంటూ స్వామి కొలువున్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒక పరిపాటిగా వస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్న నేపథ్యంలో ఏడాదికేడాది భక్తుల సంఖ్య అయితే పెరుగుతోంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకు తోచిన సహాయం భక్తుల కోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భక్తులు తండోపతండాలుగా గుంపులుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులకు కొన్ని తినుబండారాలు అలాగే మజ్జిగ మంచినీళ్ళు పంపిణీ చేసే క్రమంలో మనం ఇప్పుడు దృశ్యాలను చూస్తున్నాము. అక్కడ చుట్టూ గుమ్మిగూడిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి కొన్ని సందర్భాలు అయితే చేదు అనుభవాలను పంచిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. పోలీసులు కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తోపులాటలు జరుగుతాయి, ఏదైనా ఒకరు పంచుతున్నారంటే అందరూ అక్కడ చుట్టూచూరి తోపులాటలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు అయితే పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది పక్కాగా ప్లాన్ చేసి ఈరోజు ఈ గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి భారీ వాహనాలు పాస్ అయ్యే సమయంలో అక్కడ ప్రదక్షిణ చేసే వాళ్ళని నిలుపుదల చేస్తున్నారు. అక్కడ అందరూ గుమిగూడిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ను క్లియర్ చేసే క్రమం తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ విడిచిపెడతారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో వాళ్ళందరినీ అక్కడ కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి కూడా నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. రెండు వైపులా అటు విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే ట్రాఫిక్ను పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత ముఖ్యంగా భారీ వాహనాలను ద్విచక్ర వాహనాలను వీళ్ళంటినీ క్లియర్ చేసిన తర్వాత ఆ జన ప్రవాహాన్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా వాళ్ళందరినీ ముందుకు విడుదల చేస్తున్న క్రమంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. కొంతమంది అయితే పరుగులు కూడా తీస్తున్నారు. కొంతమంది వేగంగా గిరి ప్రదక్షిణను ముగించుకోవాలనే తాపత్రయంతో కొంతమంది పరుగులు తీస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ జన ప్రవాహం అంతా విశాలాక్షి నగర్ మీదుగా అటు కైలాసగిరిని చుట్టి అక్కడ సముద్ర స్నానాలు ఆచరించిన తర్వాత మళ్ళీ ఎంవిపి కాలనీ మీదుగా తిరిగి సీతమ్మధార మీదుగా గిరి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తారు. ముఖ్యంగా చూడొచ్చు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రకరకాల వేషధారణలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణులు ఎక్కువ మంది వస్తుంటారు. వ్యవసాయ పనులు ప్రారంభించినప్పటికీ కూడా వాళ్ళు అప్పన్నపై ఉండే భక్తితో తమకు మంచి పంటలు పండాలనే ఒక మొక్కుబడితో వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు దృశ్యాలు చూస్తుంటేనే మనకి ఒక రకమైన ఆనందం, భక్తి, విశ్వాసాలు ఉప్పొంగుతాయనేది మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరి కోరికలు వాళ్ళు స్వామి ముందు విన్నవించుకోవడం, ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరగడం అనేది పరిపాటిగా వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో భాగం పంచుకోవాలనే ఒక ఆతృత వాళ్ళ కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒక ప్రవాహం, జన ప్రవాహం మనకి ఇక్కడ అలా పాస్ అవుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణను సజావుగా ముగించుకోవాలి, ఇళ్లకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.